నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. ఇండియాస్ పైలట్ ఫ్యాటేజ్ రూల్స్ అని కొత్త రూల్స్ వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం పైలట్స్ కి FDTL అని ఉంటుంది. దీనికి అర్థం ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్. మీరు కానీ ఇండిగో ఫ్లైట్ టికెట్ తీసుకుంటే, ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి ఉంటే లేదా ఫ్లైట్ డిలే అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసం. ఇది మీ రైట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. డైరెక్ట్ గా వెళ్ళి అడగండి అక్కడ స్టాఫ్ ని. ఈ డిసెంబర్ 1, 2, 3 డేట్స్ లో మీరు ఇండిగో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే బెంగళూరు నుంచి కానీ లేదా ముంబై నుండి కానీ లేదా హైదరాబాద్ నుండి కానీ వాళ్ళకి ఒక షాక్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను దీని గురించి. ఇది రియల్ గా జరిగింది కూడా. ఒక లేడీ, ఆమెకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 10:30కు ఫ్లైట్ ఉంది. 11 గంటలకి మీ ఫ్లైట్ డిలే అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆమె వేగంగా వెళ్ళింది. సర్లే వెయిట్ చేస్తా ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తా ఉంది. మళ్ళీ 11 గంటలకి మరో మెసేజ్. 11 గంటలకు కాదు, 1 గంటకి ఫ్లైట్ అని చెప్పి మళ్ళీ మెసేజ్ వచ్చింది. మళ్ళీ 1 గంటకి మెసేజ్ వచ్చింది. సారీ 1 గంటకు కాదు, 3 గంటలకి మీ ఫ్లైట్ అని. చివరిగా మళ్ళీ 3 గంటలకు మెసేజ్. 3 గంటలకు కాదు, చివరిగా మీకు 6 గంటలకి ఫ్లైట్ అని. మళ్ళీ 6 గంటలకు బయలుదేరింది ఫ్లైట్. 8:30కి రీచ్ అయిపోయింది గమ్యస్థానానికి. మల్టిపుల్ కేసెస్ చూస్తుంటాం ఇలా ఫ్లైట్ డిలే అవడము. చాలా మందికి కూడా జరిగింది ఇలానే కూడా. ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ మొత్తం షేక్ అయ్యే విధంగా ఏం జరిగిందంటే, ఇది ఏమైనా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూనా లేదా వెదర్ ఇష్యూనా లేదా టెక్నికల్ ఇష్యూనా అనే డౌట్ అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి వస్తుంది. దీన్ని వన్ వర్డ్ ఆన్సర్ లో చెప్పాలంటే FDTL అని ఉంటుంది, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్. ఇండియన్ ఏవియేషన్ అనేది ఒక ప్రైవేట్ సెక్టర్ అయినా కూడా దానికి కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో DGCA అప్రూవ్ చేయాలి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళకి ఇప్పుడు కొత్త రూల్స్ కూడా చేంజ్ అయ్యాయి. చూడండి ఈ రూల్స్ ఏంటో ఒకసారి చూస్తే, రోజుకి పైలట్ 8 గంటలు మాత్రమే ఫ్లై చేయాలి. దీనికి మించి ఫ్లై చేయకూడదు. వారానికి 35 గంటలు, నెలకి 125 గంటలు, అదే సంవత్సరానికి 1000 గంటలు మాత్రమే విమానాన్ని నడపాలి. అక్కడ డిలే ఎందుకు అయిందంటే, అక్కడ పైలట్ ఉన్నాడు, అక్కడ క్రూజ్ అందరూ ఉన్నారు, ఫ్లైట్ ఉంది, వెదర్ కండిషన్ అన్ని బాగానే ఉంది. సో అంతా బాగానే ఉంది అక్కడ. సో ఫ్లైట్ ఎందుకు టేక్ ఆఫ్ చేయట్లేదు? ఎందుకంటే ఆ పైలట్స్ టైం లిమిట్ ని దాటేశారు. కాబట్టి కొత్త పైలట్స్ కోసం చూస్తా ఉన్నారు. అది గంటల వరకు సాగుతూ ఉంది. సో స్పెసిఫిక్ గా చెప్తాను, ఈ 200 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యింది. బెంగళూరులోనే 73 ఫ్లైట్లు క్యాన్సిల్ అయింది. ఇది 4 గంటల క్రితం మాట. ఢిల్లీలో 33 ఫ్లైట్లు, హైదరాబాద్ లో 63 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. యూనో, ఇండిగోకి ముఖ్యంగా మన ఇండియన్ ఏవియేషన్ సెక్టర్లో 65% షేర్ ఉంది. ఇండిగోని ఎక్కువగా నమ్ముతారు, సేఫ్గా దింపుతుంది అనే ఒక చిన్న నమ్మకం అన్నమాట అందరికి, ప్యాసింజర్స్కి. ఇప్పుడు ఎక్కువ మందిని మనం తీసుకోవాలి పైలట్స్ని. ఖచ్చితంగా వాళ్ళు అండర్ క్వాలిఫైడ్ అయ్యి ఉంటే ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఒకవేళ జరిగితే ఎవరిని అడగాలి? ఇంత సడన్ గా డెసిషన్ తీసుకోకూడదు అని చెప్పి ఒక వర్గం మొత్తం అక్కడ మాట్లాడడం జరుగుతోంది. అఫ్ కోర్స్ మీ రైట్స్ ఏంటి, మీరు ఇండిగోని ఏం అడగాలి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఒక్కసారి క్లియర్గా వినండి. ఈరోజు DGCA ఇండిగో నుండి 3 ప్రశ్నలు అడిగింది. ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కూర్చుంది. నెంబర్ 1, ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మీరు ఎందుకు రెడీగా లేరు? రెండోది, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మూడోది, ఒక డీటెయిల్డ్ ఆపరేషనల్ రికవరీ ప్లాన్ ఏంటి అని కూడా 3 ప్రశ్నలు లేవనెత్తారు. ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే మాకు తెలియదు, మీ సావు మీరు సావండి అని చెప్పి అనలేవు. ఏ క్రూ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ అనలేవు అక్కడ. సో ప్యాసింజర్స్ వారి హక్కుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా, ఒకవేళ ఫ్లైట్ డిలే అయితే ప్యాసింజర్స్ పూర్తి టికెట్ రీఫండ్ ఇవ్వాలి, లేదా ఫ్లైట్ రీబుకింగ్ డిమాండ్ కూడా చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం, రెండిట్లో ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. ఫ్లైట్ ఓవర్ నైట్ డిలే అయితే ఎయిర్లైన్స్ లో, హోటల్స్ లో కానీ ఆ రూమ్ తీసుకొని బిల్స్ తీసి పెట్టుకొని అది కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇదే నా స్పందన ఇష్యూ జరిగిన ప్రతిసారి నా దగ్గర నుంచి ఒక వాయిస్ అనేది ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా నా వాయిస్ అంటూ ఒకటి రైజ్ చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం UTVని సబ్స్క్రైబ్ చేసుకోండి.